అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకి ఈ సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు గనక మనమందరము కూడా లూకా రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం ప్రియులారా. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుని నగుటకు నేనే చేయవలేనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నానను. యేసు విని, నీకింకా ఒకటి కొదవగానున్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాట విని మిక్కిలి వ్యసన పడగా, అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభమని చెప్పాను. చాలండి, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. స్తోత్రముడు తండ్రి, నేను వట్టివాడిని మట్టివాడిని నిలబడ్డాను ప్రభా, నన్ను మరుగు చేయండి, మహిమ పొందండి. ఆత్మదేవుడా, నువ్వు లేకుంటే అయ్యా మేము మాట్లాడలేను, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయానికి వందనాలు. మేము చిన్న వారముగా కొద్ది వారముగా కూర్చొని ఉన్నాం. మా యొక్క మందని మిక్కిలి చేయమని, ఎక్కువ చేయమని ప్రార్థన చేస్తున్నాను. బస్తీని తాకమని ప్రార్థన చేస్తున్నాను. దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను మరుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ ఒక అధికారి, మిక్కిలి ధనవంతుడైనటువంటి అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మరి ఈయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. సద్బోధకుడా, ఓ మంచి బోధకుడా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి, యేసు ప్రభువారి గురించి ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం. మంచి బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయాలి? దేవునికి స్తోత్రం. నేను నిత్యత్వములోనికి ప్రవేశించాలి అంటే నేను ఎల్లప్పుడూ జీవించాలి. ఈయన ప్రశ్న, ఈయన వేస్తున్నటువంటిది. మరి ఓ సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయాలి అంటే నేను ఎల్లప్పుడూ జీవించాలయ్యా, నేను ఎల్లప్పుడూ జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఈ మానవులందరూ కూడా పుడుతున్నారు, జంతువులు పుడుతున్నాయి, కొంతకాలం జీవిస్తున్నారు ఈ లోకంలో, ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు కదా. అయితే నేను ఎల్లప్పుడూ జీవించాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రశ్న ఎప్పుడైనా మరి మనం ఎప్పుడైనా అడిగామండి కదా? ఈ ప్రశ్నే రాలేదు మనకి. కానీ ఇతను మంచి ప్రశ్న అడిగాడు, నేను ఎల్లప్పుడూ జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ జీవించాలి అంటే నేనేం చేయాలి? హల్లెలూయా. ఎంత గొప్ప ప్రశ్న అండి. ఎల్లప్పుడూ జీవించాలంటే మనం చెప్తూ ఉంటాం, యేసు ప్రభువుని నమ్ముకోవాలి, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభువుని మరి దేవుని కుమారుడిగా, ఆయన మన రక్షకుడిగా అంగీకరించాలి. యేసే మరి ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడని మనమందరము కూడా నమ్మితే అప్పుడు మనమందరము కూడా నిత్యము ఎల్లప్పుడూ జీవిస్తాము అని మనమందరము కూడా ఇప్పుడు నమ్ముతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఇతని యొక్క ప్రశ్న చూడండి, నిత్య జీవమునకు వారసత్వం కావాలి.
చాలామంది మాకు అమెరికా సిటిజన్షిప్ కావాలండి కదా, ఆస్ట్రేలియా సిటిజన్షిప్ కావాలి, మాకు అక్కడ వారసత్వం కావాలి. అమెరికా వారసత్వం ఉంటే ఏమైందో తెలుసండి, అక్కడ మరి మెడికల్ ఫ్రీ ఉంటుంది. అమెరికా వారసత్వంలో వారికి మరి నెలసరి ఆదాయం, తలసరి ఆదాయం వాళ్ళకే పడుతుంది, వాళ్ళ అకౌంట్లోకి. అక్కడ మరి అమెరికా సిటిజన్షిప్గా అంటే మనం గ్రీన్ కార్డు ఉందనుకోండి అమెరికాలో, మనకే మనం జాబ్ చేయకపోయినా కానీ ప్రియులారా, ఆ అమెరికా ఏం చేసేదో తెలుసండి, ఒక్కొక్కళ్ళకి మరి ఈచ్ పర్సన్కి నెలకి ఎంతని వేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి వారు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి బలము కలిగినటువంటి దేశం అది కదండి. ఆర్మీ బలం అత్యధికమైందే. వారికి ఉన్నటువంటి ఆర్మీ బలాన్ని బట్టి ప్రపంచంలో రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా వణికిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంటే మరి ఆ సిటిజన్షిప్ ఉంటే చాలా మరి గొప్పవాళ్ళు అని అందరూ అమెరికా పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ సిటిజన్షిప్ కావాలని, అక్కడ వారసత్వపు హక్కుని సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ మానవులు ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, మెడికల్ కానీ, మరి ఆర్మీ కానీ, మరి కావలసిన ఎడ్యుకేషన్ కానీ, మరి 12వ తరగతి వరకు ప్రియులారా అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అట్ట. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మరి ఎడ్యుకేషన్ చదవాలి అంటే ప్రియులారా మరి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి అట. కాబట్టి వారి ఫుడ్ విషయంలో ఫుడ్ కూడా చాలా మరి ప్రభుత్వం ఏ ఫుడ్ అక్కడ ఒక హోటల్ పెట్టాలంటే మనం ఎక్కడేదో పర్మిషన్ తీసుకొని పెట్టవచ్చు, కానీ అక్కడ హోటల్స్ పెట్టడానికి ఒట్టి ఏదో పర్మిషన్ ఉంటే కాదట. అక్కడ ఏం తయారు చేస్తున్నావు, ఏంటి నీ ఫుడ్ ఐటమ్ ఏంటి అనేది అంత లెక్క ప్రకారం. వేరేది నువ్వు నీ మెనూలో లేని దాన్ని తయారు చేస్తే వెంటనే హోటల్ని క్లోజ్ చేస్తారట. కాబట్టి అంటే అమెరికా సిటిజన్షిప్ అంత గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రపంచ ఆధిపత్యం కలిగినటువంటి దేశం కనుక ప్రపంచంలో అన్ని దేశాలు మరి సలాం కొట్టేది ఏ దేశానికంటే అమెరికా దేశానికి. మనము మానవులుగా మనమందరము కూడా ఇక్కడ మంచిగా సంపాదించుకున్నామనుకోండి, మరి ఎవరైనా ఇట్లా సంపాదించిన వాళ్ళు ఇక్కడ భారతదేశంలో సంపాదించిన వాళ్ళు అమెరికా మరి వారసత్వం కూడా కావాలి, అమెరికా మరి గ్రీన్ కార్డు కూడా కావాలని కోరుకుంటూ ఉంటారు డబ్బులు బాగా ఉన్నవాళ్ళు. కాబట్టి పిల్లారా మనము మరి అది కోరుకోవటం కాదు, కానీ ఇక్కడ ఈ అధికారి బాగా ధనవంతుడైనటువంటి అధికారి, మిక్కిలి ధనవంతుడైనటువంటి ఇతను మరి పరలోకములో అనగా నిత్యత్వంలోకి వారసత్వం కావాలి, నిత్య జీవనకు వారసుని కావాలి. ఈయన వారసత్వం ఏందండి? అమెరికా వారసత్వం కాదు, ఆస్ట్రేలియా వారసత్వం కాదు, జపాన్ వారసత్వం కాదు. ఈయన కోరుకునేది ఏం కోరుకుంటున్నాడంటే నేను నిత్యము మరి నిత్యత్వంలోకి ప్రవేశించాలి, ఎల్లప్పుడూ జీవించాలి. దేవునికి స్తోత్రం. అయితే నేనేం చేయాలి చెప్పండి ప్రభు అనేసి ప్రభువారిని అడిగినప్పుడు ప్రభుల వారు ఏమంటున్నాడు? నువ్వు వ్యభిచారం చేయమాకు, నరహత్య చేయమాకు, దొంగిలమాకు, అబద్ధ సాక్ష్యం పలకమాకు, నీ తల్లిదండ్రులని సన్మానింపు, ఆజ్ఞను ఎరుగుదు కదా అంటే వీటన్నిటినీ బాల్యము నుంచి నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్నప్పటి నుంచే ఇవన్నీ కూడా ఎరిగి ఉన్నాను. అయితే మరి బాల్యము నుంచి ఎరిగితే మరి ప్రభుల వారికి తెలియదండి? ఆయనే దేవుడు కదా, ఆయనే దేవుని కుమారుడు కదా. మన హృదయములను ఎరిగినటువంటి ప్రభు మరి ఇతను తాను గొప్పగా చెప్పుకోవటానికి, అంటే నాకు ఈ లోకంలో ఏదీ కొదవలేదు కాబట్టి ఆ యొక్క పరలోకపు నిత్య జీవంలోకి వారసత్వాన్ని కూడా నేను కొనుక్కోవాలని మరి డబ్బులిచ్చి కొనుక్కోవాలనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలియదు, కానీ ప్రభుల వారికి హృదయాలను ఎరిగినటువంటి వాడు గనక, ఆయన హృదయమును ఎరిగినవాడు గనక ఆయనతోటి మాట్లాడుతున్నాడు. మరి బాల్యము నుండి వీటన్నిటిని చేస్తున్నానంటే యేసు ప్రభువారు శబాష్ నీకు పరలోక రాజ్యం ఉన్నది అనలేదండి. ఏమంటున్నాడండి?
నీకింకా ఒకటి కొదవగా ఉన్నది. దేవునికి స్తోత్రం. నీకొకటి కొదవగా ఉన్నదట. ఏం కొదవగా ఉన్నది? ఏమంటున్నాడండి? నీకింకా ఒకటి కొదవగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నీకొకటి కొదవగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మేసేయి, బేదలకిచ్చేసేయి, నన్ను వెంబడించు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను. నాలోనే జీవమున్నది. పరలోకానికి నిచ్చెన నేనే. నన్ను వెంబడించు. నీకు కలిగినదంతా అమ్మి వేసేయి. ఇతను ఏమంటున్నాడండి? మిక్కిలి వ్యసన పడ్డాడట. దేవునికి స్తోత్రం. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఏం చేస్తున్నాడండి? మరి వ్యసన పడ్డాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, మరి ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంట దూరుట సులభము. దేవునికి స్తోత్రం. మరి సూది బెజ్జములో ఒంటైన దూరిద్ది కానీ పరలోక రాజ్యములో మరి ధనవంతులు ప్రవేశించలేరు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. నిజంగా మనం జనరల్గా ఆలోచన చేస్తే మరి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరండి? ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించలేరా? అబ్రహాము విపరీతమైనటువంటి ధనవంతుడే కదా. అబ్రహాము విపరీతమైన ధనవంతుడే. 13వ అధ్యాయం ఆదికాండంలో ఒక మాట రాయబడి ఉన్నది. మొదటి వచనం చదివి సహాయం చేయండి. మరి ఆదికాండం 13వ అధ్యాయం అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి వెరీ రిచ్ అట. దేవునికి స్తోత్రం. వెరీ రిచ్ అట. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాముకి పరలోక రాజ్యం ఉన్నదా లేదా? ఉన్నది కదా. మరి ఈయన కూడా ధనవంతుడు, వెరీ రిచ్ అట కదా, మిక్కిలి ధనవంతుడు అంటున్నాడు. మరి అబ్రహాము ధనవంతుడే కదా, ఆయనకి పరలోక రాజ్యం ఉన్నది కదా. మరి అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకుంటాడు. ఆల్రెడీ అబ్రహాం ఎక్కడున్నాడండి? పరలోక రాజ్యంలో ఉన్నాడు కదా. పరలోక రాజ్యంలో ఉన్నాడు. మరి ధనవంతుడు కదా. మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంట దూరుట సులభమని ప్రభుల వారు చెప్తున్నాడు. మరి దీనికి వ్యతిరేకం అంటారా? అసలేంటి? అయితే ప్రియులారా, అబ్రహాము యొక్క ధనం దేవుడిచ్చినటువంటి ధనం. దేవునికి స్తోత్రం కదండి. మరి 14వ అధ్యాయం ఆదికాండంలో మరి అక్కడ రాజుల్ని సంహారం చేసి వస్తున్నటువంటి ఆ యొక్క అబ్రహాముని మరి మెల్కీషెదెకు కలుసుకున్నప్పుడు ప్రియులారా, మరి మిగతా రాజులందరూ కూడా దోపిడి సొమ్ములో మరి మీరు మీ భాగాన్ని మీరు తీసుకోంటే మరి అబ్రహాము గారు అంటాడు, ఒక నూలుపోకు కూడా నేను తీసుకోను, నాతో వచ్చిన వాళ్ళకి భాగం ఇయ్యండి, కానీ నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశానని నువ్వు చెప్తావేమని ఆ రాజులతోటి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక నూలుపోకు కూడా నేను తీసుకోను అంటే అబ్రహాం యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ధనవంతుడిని కావాలి అంటే దేవుడే నన్ను ధనవంతుని చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి సొమ్ము నిలబడిద్దండి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి ధనము, దేవుడిచ్చినటువంటి వెండి, దేవుడిచ్చినటువంటి బంగారం దేవుడిచ్చింది అంటే దేవుడు మనకి అనుగ్రహించింది, మన కష్టార్జితం ద్వారా దేవుడు మనకి అభివృద్ధి చేసింది. దేవుడు అది ఆశీర్వాదకరంగా చేస్తాడు. అప్పుడు ధనవంతులంగా మనం ఉంటాము. ఈ లోకములో ధనవంతుడే, ఈ లోకములో అబ్రహాము విపరీతమైనటువంటి ధనవంతుడే. పరలోకములో కూడా ఆయనకి ఏమన్నదండి? స్థానం ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకములో మరి ధనవంతులుగా ఉన్నవారు పరలోక రాజ్యములో
ప్రవేశించరు అనేటువంటిది కాదు. కానీ మరి ఈ లోకంలో జీవిస్తూ దేవుని కృప వలన, దేవుని యొక్క దయ వలన దేవుడు ఆశీర్వదిస్తే ధనవంతులుగా అయిన వారు మరి ధన్యులే. దేవునికి స్తోత్రం. ధనవంతులైన వారు ధన్యులే. దేవుడి ఆశీర్వాదం ద్వారా మనం ధనవంతులు అయితే అది స్థిరంగా ఉంటుంది. ఈ లోకంలో సుఖముగా ఉంటాం, అప్పుడు పరలోకము కూడా మనకు ఉంటుంది. మరి యోబు విపరీతమైనటువంటి ధనవంతుడు కదండి. ఊజు దేశంలో ఆయనంత ధనవంతుడు ఎవరూ లేరని బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. మరి ఊజు దేశంలో ఆయనంత ధనవంతుడు లేడు. మరి ఆ యొక్క మరి అంత ధనవంతుడు మరి ధనవంతుడిగా ఉన్నటువంటి యోబు గారిని మనం చూసినట్లయితే మరి ఆయనకి పరలోక రాజ్యం లేదా? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదండి. యోబు నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబు గొప్పవాడని. ఆయన మరలా కోల్పోయినవన్నీ మరలా పొందుకున్నాడు. ఎవరండి? యోబు గారు. దేవునికి స్తోత్రం. ఆయనకి పరలోక రాజ్యం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరి అబ్రహాము విపరీతమైనటువంటి ధనవంతుడే, మరి యోబు విపరీతమైనటువంటి ధనవంతుడే, ఇస్సాకు విపరీతమైనటువంటి ధనవంతుడే, అదేవిధంగా యాకోబు కూడా విపరీతమైనటువంటి ధనవంతులే. ఈ ముగ్గురు కూడా పరలోక రాజ్యంలో ఉన్నదని మనం చెప్పుకున్నాం కదండి. పరలోక రాజ్యంలో ఎక్కడున్నారండి వాళ్ళు? మరి చూడండి కదా, 8వ అధ్యాయం లూకాసు వార్త 8:11. దేవునికి స్తోత్రం. దొరికిందమ్మా? మత్తయి సువార్త 8:11. మత్తయి సువార్త. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ. అంటే వీళ్ళ ముగ్గురికి కూడా ఏమున్నదండి? పరలోక రాజ్యము ఉన్నదట. అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. అంటే వీళ్ళు ముగ్గురు పరలోక రాజ్యములో ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ముందుగానే ఉన్నారట. ఎందుకంటే మన పితరులు వారిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు దేవుడు. వారికి పరలోక రాజ్యాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి వీళ్ళ ముగ్గురికి పరలోక రాజ్యం ఉన్నది. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వీరందరూ దేవుడే మమ్మల్ని బాగు చేయాలి, దేవుడే మాకు ధనం ఇవ్వాలి, దేవుడే మమ్మల్ని పోషించాలి, దేవుడే మమ్మల్ని ఆశీర్వదించాలని వారు ఎదురు చూశారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదం మూలాన మేము ఆశీర్వదించబడతామని వారు ముగ్గురు కూడా మరి ఎదురు చూశారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ధనవంతుడు మరి పరలోక రాజ్యం ఇతనికి ఉంటుందా అండి? పరలోక రాజ్యం లేదు. ఎందుకు అనంటే ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభము. ఇతను వ్యసన పడుతూ వెళ్ళాడట. ఇతను వేసినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్నే. ఏంటి అనంటే నిత్య జీవానికి వారసుండి కావాలి. దేవుని దగ్గర మంచి ప్రశ్నే వేశాడు. నిత్యత్వంలోకి నాకు వారసత్వం కావాలి, నాకు పరలోకపు సిటిజన్షిప్ కావాలి, పరలోకపు వారసుండి కావాలి, అక్కడ వారసత్వం నేను సంపాదించాలి. మంచి ప్రశ్న వేశాడు. కానీ ఇతను ఏంటి, ఇతని పరిస్థితి ఏంటి అనంటే ప్రియులారా, ధనం అంటే అతనికి ప్రాణము. ధనము లేకుంటే అతను బ్రతకలేడు. ధనమునే నమ్ముకున్నటువంటి వ్యక్తి, ధనం మీదనే తను మరి ప్రాణం పెట్టుకున్నవాడు. ఈ లోకములో ప్రియులారా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు. ఎవరో తెలుసండి? మరి ధనము అనేటువంటి వాడు, ఇంకొక వ్యక్తి దేవుడు. ఈ ఇద్దరు కూడా
వీరిద్దరిని కూడా ఒక్కలనే ప్రేమించాలట. దేవునికి స్తోత్రం. మీరు సిరికిని మరి దేవునికిని ధనం మరి దాసులుగా ఉండనేరరు అని చెప్పి మరి మత్తయి సువార్త మరి 6వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉన్నది. చూడండి, మనము ధనముకు కానీ మరి సిరికి కానీ ఈ రెండిటికి దాసులుగా ఉండకూడదట. దేవునికి స్తోత్రం. 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. దేవునికి స్తోత్రం. మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు. సిరి దేవుడిచ్చేది. దేవునికి స్తోత్రం. ఈ లోకము దాని పరిపూర్ణత దేవునిదే కదండి. లోకములో ఉన్నదంతా దేవునిదే. ఆ యవనస్తుడైనటువంటి ఆ ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీ ఇష్టం, నేను పేదలకిచ్చేసి నిన్ను వెంబడిస్తాను అని అంటే మరి అతనికి మరి దేవుడు మరి గొప్ప ధనవంతుడిగా చేసేవాడేమో. ఆ ధనము కోల్పోయేటువంటి పరిస్థితి అతనికి ఉండేది కాదేమో. కానీ అతను వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అంటే తను తాను యేసు ప్రభు మెచ్చుకోవాలని వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. నిజంగా నాకు పరలోక రాజ్యం కావాలని అతను కోరుకోలేదండి. పరలోక రాజ్యం కోసం అతను రాలేదు. కానీ ప్రభువు ఎన్నేమన్నా మెచ్చుకుంటాడేమో, నేను మరి పరలోక రాజ్యాన్ని కోరుకుంటున్నాను కదా, నిత్యత్వంలో ఎల్లప్పుడూ జీవించాలని కోరుకుంటున్నాను కదా, మంచి ప్రశ్న వేశాను. మరి ఇతను ఘనత కోసం వచ్చినటువంటి వ్యక్తి. అందుకోసమే యేసు ప్రభువారు ఈ మాట చెప్పాడు. ఏంటి అనంటే, ధనవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తి, స్వతహాగా అన్యాయంతో సంపాదించినటువంటి వ్యక్తి, అన్యాయంగా మరి ధనము సంపాదించినటువంటి వ్యక్తి పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు. దేవునికి స్తోత్రం. ఇంకొక ధనవంతుడిని మనము మరి లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో మనకి బాగా పరిచయమైనటువంటి వ్యక్తి జక్కయ్య అనేటువంటి వ్యక్తి మనకు బాగా తెలుసు. ఇతడు విపరీతమైనటువంటి ధనవంతుడు, అన్యాయంగా సంపాదించినటువంటి వ్యక్తి. సొంకప్పు గుత్తదారుడైనటువంటి జక్కయ్య అనేటువంటి వ్యక్తి గురించి మనకి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఇతను యేసు ప్రభువుని గురించి విన్నాడు. బాగా విని అతన్ని చూస్తే చాలు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని చూడాలని ఆశ పుట్టింది. యేసు ప్రభు అద్భుతాలు చేస్తుంటే, యేసు ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తుంటే యేసు ప్రభువుని చూస్తే చాలు అనుకున్నాడు. మరి యేసు ప్రభువుని చూడటానికి మరి మేడి చెట్టు ఎక్కాడండి. మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసు ప్రభు వారు మరి ఆ మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యని, నువ్వు త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. జక్కయ్య త్వరగా దిగుము అంటున్నాడు. అంటే ఇతను మరి మనసు నిండా యేసు ప్రభువును కలిగి ఉన్నాడు జక్కయ్య అనేటువంటి వ్యక్తి. నేనేం చెప్తానంటే, ఈ వ్యక్తి యేసు ప్రభు గురించి ఆలోచన చేస్తున్నాడు. యేసు ప్రభు మా ఊరు ఎప్పుడు వస్తాడా, ఆయన ఎప్పుడు నేను చూడాలా, ఇన్ని అద్భుతాలు చేసేవాడు, ఇన్ని మహత్కార్యాలు జరిగించేవాడు, దెయ్యాలు పట్టిన వారిని పారదోలుతున్నాడు, మరి గొప్ప గొప్ప కార్యాలు జరిగించేటువంటి ఈ ప్రభుల వారిని నేను ఖచ్చితంగా చూడాలి. ఆ సమయం రానే వచ్చింది ప్రియులారా. వచ్చినప్పుడు ఎవరో కబురు చేశారు, ఈయన ధనవంతుడు గనక మరి సిగ్గుపడలేదండి. ఆయన్ని నేను చూడాల్సిందే, ఆయన్ని నేను ఖచ్చితంగా చూడాలి. పొట్టివాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని చూడలేకపోయాడట. నేను పొట్టివాడిని గనక ఆ మేడి చెట్టు ఎక్కుతాననుకున్నాడు. యేసు ప్రభు ఆ మార్గం గుండా వస్తూ ఉంటే మేడి చెట్టు ఎక్కాడండి. మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉంటే అక్కడికి రాగానే మరి ముందుగా అందరి హృదయాలను ఎరిగినటువంటి యేసు ప్రభు వారు, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. నీ ఇంట్లో ఉండాలయ్యా. ఇద్దరు కలిసిపోతున్నారండి. పోవటంతో పోతూ ఉండగానే ఈ పరిశుద్ధుడు నా ఇంట్లోకి రావటమా, ఈ పరమ పవిత్రుడు నా ఇంట్లోకి రావటమా, ఈ మెస్సియా నా ఇంట్లోకి రావటమా, నా ఇంట్లోకి ఆయన రావాలంటే నేను పరిశుద్ధపరచబడాలి. అన్యాయంగా సంపాదించాను కాబట్టి
నా దగ్గర సిరి బాగుంది, డబ్బులు బాగున్నాయి. అయితే ఇతను ఒక డిక్లరేషన్ ఇచ్చేశాడు. ఏంటి అంటే తను తాను పరిశుద్ధిని చేసుకుంటున్నాడు. ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను ప్రభువా. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకుంటానో అతనికి 4 అంతల చెల్లిస్తాను ప్రభువా. దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చేసరికి ప్రియులారా డిక్లరేషన్ అయిపోయింది. తను తాను పరిశుద్ధపరుచుకున్నాడు, తను తాను పవిత్రపరుచుకున్నాడు. అప్పుడు ప్రభువారు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు మరి ఇతడును అబ్రహాముకు నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎంత గొప్ప మరి సాక్ష్యం ప్రభు ఆయన గురించి ఇచ్చి అన్నాడండి. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, మరి జక్కయ్యకి ముందుగానే యేసుని గురించి ఆలోచన చేసినప్పుడు జక్కయ్య హృదయం నిండా యేసు ప్రభు ఉన్నాడు ముందుగానే. ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఈ వ్యక్తి చాలా గొప్పవాడు, ఈ యూదులు ఎదురు చూసేటువంటి మెస్సియా ఇతనే అని పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తి యేసు ప్రభువుని ఆల్రెడీ గుండెల్లో దాచుకున్నాడు. తన హృదయం నిండా యేసు ప్రభు అన్నాడు. ఆయన్ని చూస్తే చాలు నా జీవితం ధన్యం అనుకున్నాడు. కానీ మరి రక్షణ వచ్చి ఉంది, ఈ ఇంటికి నేడే రక్షణ వచ్చి ఉన్నది, నేడు నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. ఎంత గొప్ప మాట అండి. ప్రభుల వారు అన్నప్పుడు ఎంత సంతోషంతో కిందికి దిగాడు. ఇంటికి వెళ్తూ ఉండగానే తన్ను తాను పరిశుద్ధపరుచుకున్నాడు. ఆయన చేసిన తప్పులేంటో ఎత్తుకుంటూ ఉన్నాడు. ఏం తప్పులు చేశాను? అన్యాయంగా సుంకము వసూలు చేశాను, అన్యాయంగా సంపాదించాను, కాబట్టి నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. ఇది ఒకరు చెప్తే ప్రభువారు చెప్పలేదండి ఆయనకి, అది స్వతహాగా అతనిలో వచ్చినటువంటి మార్పు అండి. దేవునికి స్తోత్రం. ఈ మార్పును బట్టి ప్రియులారా నిజంగా మరి జక్కయ్య కోసమే ఎరుకో పట్టణానికి ప్రభుల వారు వచ్చి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. జక్కయ్య పట్ల మరి ప్రేమతోటే మరి ప్రభుల వారు ముందుగా ఎరిగినవాడు గనక దేవుడు చూపించి ఉండవచ్చు యేసు ప్రభు వారికి. ఏమనంటే జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అతను నీ గురించి ఆలోచన చేస్తున్నాడు, కాబట్టి ఆ ఎరుకో పట్టణానికి నువ్వు వెళ్ళని ప్రభు తండ్రి గారు చెప్పి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. తండ్రి మాట ప్రకారమే మరి ప్రవర్తించాడు, తండ్రి మాట ప్రకారమే యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రయాణం చేశాడు. కాబట్టి ఏ ఊరు పొమ్మని దేవుడు చూపిస్తే ఆ ఊరే అతను వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. జక్కయ్య కోసమే ఆ ఊరు వచ్చిండని ఖచ్చితంగా నేను నమ్ముతానండి. ఎందుకు అనంటే మరి ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుని గైడెన్స్ తోటే ప్రతి గ్రామం తిరిగాడని మరి వాక్య భాగంలో ఉన్నదే. దేవునికి స్తోత్రం. నా తండ్రి సెలవు లేకుండా ఆయన ఏ పని చేయలేదండి. దేవునికి స్తోత్రం. మరి తండ్రి మాట ప్రకారమే, నేను మాట్లాడే మాటలు నా మాటలు కాదు తండ్రి మాటలే అన్నాడు. కాబట్టి పిల్లారా మరి తండ్రి గైడెన్స్ ప్రకారమే జక్కయ్యకి పరలోక రాజ్యంలో స్థానాన్ని కల్పించాడు. ఒక ధనవంతుడు నిత్యజీవం కావాలని కోరుకున్నాడు, కానీ అతనికి నిత్యజీవం దొరకలేదు. ఇంకొక వ్యక్తి చూస్తే చాలు ప్రభువు వారిని, నేను చూస్తే చాలు నేను ధన్యుడిని అనుకున్నాడు, కానీ నిత్య జీవానికి వారసుడయ్యాడు జక్కయ్య. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఈ లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థమైంది ప్రియులారా. మొదటి స్థానము మనం ప్రభువులకు ఇవ్వాలి. ప్రభుల వారు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలలో ప్రథమ స్థానం ఎవరికంటే ప్రభువుకే ఇవ్వాలండి. మొట్టమొదటి స్థానం ఆయనకే. మరి రెండవ స్థానము ఎవరికి ఇవ్వాలంటే పొరుగువానికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మొదటి ఆజ్ఞ ఏందండి? నిన్ను తప్ప వేరొక దేవుడు నాకు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన్నే ప్రాణంగా ప్రేమించాలి. ఆయన పంపించినటువంటి యేసుక్రీస్తునందే మనం విశ్వాసం ఉంచాలి. ఒక వ్యక్తి, ఒక ధనవంతుడు మరి ధనం మీద ఆశ పెట్టుకొని నిత్య జీవాన్ని కోల్పోయాడు. ఇంకొక వ్యక్తి చూస్తే చాలు అనుకున్నాడు, మరి నిత్య జీవానికి వారసుడయ్యాడు. మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం, మనం ఎక్కడున్నాం, మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు వైపు చూద్దాం. స్తోత్రముడు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి.
నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ సమయంలో కృపాగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కరకరపరడ కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతినికి వందనాలు అయా. వారి భర్త గారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారికి ఇచ్చినటువంటి అయా తండ్రి కుమారుని బట్టి, కూతుర్ని బట్టి వందనాలు. బిడ్డల మ్యారేజెస్ విషయమే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కుమార్తె షాప్పై నీ దక్షిణ హస్తాన్ని నుంచి నడిపించండి తండ్రి. షాప్ మంచిగా నడుచుటకుని సాయం చేసి నడిపించండి. ఆయన కుమార్తె కింద ఒక 20 మంది అయిన ప్రభా పని వాళ్ళు ఉండగలుగుటకుని సహాయం చేసి నడిపించండి. షాపుని విస్తరింపచేసి నడిపించండి, దీవించు నాయన, ఆశీర్వదించండి తండ్రి. నీకు అసాధ్యమైంది లేదు నాయన. నీకే వందనాలు. నీ కుమార్తె అయితే కోరుకోలేదు కానీ ప్రభా అయా నువ్వైతే ప్రభా నా ద్వారా ప్రార్థన చేపిస్తున్నావు. నీ కుమార్తె షాపుని నువ్వు దీవించదువు గాక. నీకే వందనాలు అయా. నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చివాడు ప్రతిఫలం కోల్పోడు అని చెప్పి నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు. నీ కుమార్తె ప్రభా దశమ భాగం ఇస్తుండగా తండ్రి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. దీవించు నాయన, ఆశీర్వదించండి తండ్రి. కృపలో నీ కుమార్తెని దీవెనలతో నిప్పడిపించండి అయా. పిల్లల మ్యారేజ్ విషయమే జ్ఞాపకం చేసుకోండి. తన భర్త గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పనిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు. సంజయ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, బాబీ కుటుంబాన్ని దీవించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, జయబాబు చుట్టూ కంచి వేయండి. బుజ్జి కుటుంబాన్ని, కిషోర్ని ముట్టుకోండి, శృతిని జ్ఞాపకం చేసుకోండి, వెంకన్న గారిని ముట్టుకోండి. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని, ఆ అభిషేక్ని, ఆశీస్సుని ముట్టుకోండి. కన్నడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీకే వందనాలు. ప్రీతిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా. నీకే వందనాలు. జడ్యాన్ని జషాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించిన ఆయన ఆశీర్వదించండి తండ్రి. విజయరాజు కుటుంబాన్ని, కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని, కనకరాజు కుటుంబాన్ని, ప్రవీణ్ కుటుంబాన్ని, నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఫ్రెండ్స్ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి గారి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజుకు నున్ను కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం కుటుంబాన్ని, పూల్సింగ్ గారి కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని, శేఖర్ చింత కుటుంబాన్ని, శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, రాంప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తంను నడిపించమని శారద గారి కుటుంబాన్ని, స్వాతి సంజయ్ కుటుంబాన్ని, కృపా గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు. అక్సాను నన్ను ప్రేమించి ఇచ్చిన సెలస్టీన్ క్యారోని చిన్నబాబుని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ మాకు స్థలమును చర్చిని ఏర్పాటు చేసి నడిపించండి. కొండపల్లి సంఘమును, చెరుమాల సంఘమును, మనాస్పల్లి సంఘమును జ్ఞాపకం చేసుకోండి. సంఘ సరిహద్దుల విషయాలను చేయండి ప్రభా. మీ చిత్తమును నడిపించమని తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తమును నడిపించమని ప్రేమ అయినటువంటి నా తండ్రి, నా రక్షకుడా అయ్యా, ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు, ప్రత్యేకమైనటువంటి దీవెనలు మాకందరికీ కొమ్మరించి నడిపించమని ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ ఆదివారపు ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకిని సదాకాలము తోడేయండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. యెహోవా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమెన్, ఆమెన్. నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నుండి మాకు దయచేయము, మా అనుస్తులను క్షమించిన ప్రకారం మమ్మ శోధనలోకి తాక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకి సదాకాలము తోడేయండి నడిపించునుగాక. ఆమెన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.